ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒక రోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక వృద్ధుడిని చూశాడు. అతని వద్దకు వెళ్లి చలికోటు లేకుండా చలిలో ఉన్న ఆ పేద వృద్ధుడితో, మీకు చలిగా లేదా, కోటు ధరించలేదేమి అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు బాధాతత్వ స్వరంతో, నాకు చలికోటు ధరించే స్తోమత లేదు, కనుక ఈ చలికి అలవాటు పడిపోయా, చలికోటు ధరించాల్సిన అవసరం లేకుండా పోయింది అన్నాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితిని చూసి జాలిపడి, నా కోసం ఎదురు చూస్తూ ఉండు, ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్లి ఒక చలికోటు వెంటనే తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడ తను ఏదో పనిలో పడి బిజీగా ఉండడం వల్ల ఆ వృద్ధుడికి చలికోటు ఇచ్చే విషయం మరిచిపోవడం జరిగింది. ఆ షావుకారుకు తరువాత ఆ వృద్ధుడికి కోటి ఇస్తానన్న విషయం గుర్తుకు వచ్చి ఆ వృద్ధుని వద్దకు వెళ్ళాడు. అప్పటికే ఆ వృద్ధుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ వృద్ధుడు కోటేశ్వరుడు వైపు బాధగా చూస్తూ, నాకు వెచ్చని బట్టలు లేవు, అయినా చలితో పోరాడి చలిని భరించే శక్తిని తయారు చేయగలిగింది. కానీ మీరు ఎప్పుడైతే నాకు చలికోటు ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నమ్మడం వలన నా శరీరం చలిని ప్రతిఘటించే శక్తిని కోల్పోయింది. ఇప్పుడు నా చావుని నేనే వెతుక్కున్నట్లయిందని చెప్పి కోటీశ్వరుడి చేతుల్లో ఆ వృద్ధుడు కనుమూయడం జరిగింది. ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా వాగ్దానం ఇస్తే దానిని మర్చిపోకుండా సరైన సమయానికి నెరవేర్చాలి. అలా అయితేనే వాగ్దానం చేయాలి. లేని పక్షంలో వాళ్ళకి ఎంతో నష్టం చేసిన వాళ్ళం కాగలం. జాగ్రత్త. ఎదటివాడికి ఉపకారం మనం చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అపకారం జరగకూడదు అనేది ఒక సిద్ధాంతంగా ముందుకు వెళదాం. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.